హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బంగాళదుంప ఎగ్ ఫ్రై అండి. బంగాళదుంప ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. వాటిని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలండి. ఇలా అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టి 5 విజిల్ వేయించుకున్న బంగాళదుంపలు ఈజీగా ఉడికిపోతాయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, పిల్లలందరికీ బాగా నచ్చుతుంది. బంగాళదుంపలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు చల్లారాక పట్టు తీసుకోవాలి. ఇలా పైన తొక్క అంతా తీసానండి. తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఈ బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదండి, వాటిని ఇలా తురుముకోవాలి. లేదంటే చేతితో మెదిపినా సరిపోతుందండి. లేదంటే ఇలా క్యారెట్ తురుముకుంటాం కదా, దాంతో తురుముకున్నా కూడా బాగుంటుందండి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం బంగాళదుంపలను తురుముకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను బంగాళదుంపని తురుముతున్నానండి. ఇలాగ అన్నీ కూడా తురుము పెట్టుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుందండి. బంగాళదుంపలను తురిమేసాను. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప వేసుకుని వేయించుకోవాలి. బంగాళదుంపలు మనం ఉడికించేసాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తగినంత పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వేయించుకోవాలి. మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం 2 కోడిగుడ్లు వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అవ్వాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ వేసాక ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బంగాళదుంప కదండి, అందుకే కొంచెం ప్యాన్కి అంటుకుపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనకి బంగాళదుంప ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రసంలోకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.